చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. అసలు నిమ్మకాయతో ఎట్లా హల్వా స్వీట్ ఎలా అనేది నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. నిమ్మ పండ్లు, బొంబాయి రవ్వ, పటిక బెల్లం, పిస్తా, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూసేద్దాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం బాండి తీసుకొచ్చేసేనా ఫస్ట్ అయితే? తీసుకొచ్చేసేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం బొంబాయి రవ్వని అలానే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించేసుకున్నాం. ఓకే. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుందామా? చూస్తున్నారు కదా, మనం ఏంటంటే స్వీట్ తయారు చేసే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా వేసుకుంటాం కాబట్టి మేమైతే ఇక్కడ జీడిపప్పు, పిస్తా, బాదం వాడుకుంటున్నాము. మీకు ఏం అవైలబిలిటీలో అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మేము ముందుగా జీడిపప్పు అలాగే ఇవి హాఫ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము, బాదం అలాగే పిస్తా, అవి వేసుకుంటున్నాము. సో వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాం. ఇది ఇమ్యూనిటీ పవర్ ని బూస్ట్ చేయడానికేమో మనం ఇప్పుడు ప్రెసెంట్ గా ఇది తయారు చేస్తుంది. విటమిన్ సి రిచ్ గా ఉండడానికి కూడా. అంటే మనకు సాధారణంగా అన్ని విటమిన్స్ మన శరీరంలో సమపాలల్లో ఉంటే ఏమవుతుందంటే మనకి ఎటువంటి అనారోగ్యం రాకుండా మనకి అవన్నీ కూడా కాపాడుతూ ఉంటాయి. సో మనకు అప్పుడప్పుడు విటమిన్ సి సరిగ్గా లేనప్పుడు నోటిలో అల్సర్స్ రావడం కానివ్వండి, నోటి పూత అంటారు కదా, సో అలా రావడము, ఇమ్యూనిటీ చాలా వీక్గా అయిపోవడం, అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మనకి బాగా తీవ్రతరమైనటువంటి బాధను కలిగించడం, కొంచెం మనము సీజన్ వేరియేషన్స్ వచ్చినప్పుడు చలికి కానివ్వండి, వర్షానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, అధికమైనటువంటి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం మన శరీరం పైన అధికంగా ఉండడం, అంటే తట్టుకోలేకుండా ఉండడం, టాలరెన్స్ కెపాసిటీ తగ్గిపోవడము, జీర్ణాశయ శక్తి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ అనమాట. సో అందుకనే అవి డైలీగా మన శరీరంలో నార్మల్గానే మనం తినే ఫుడ్లోనే అది రిప్లేస్మెంట్ అవ్వడం కోసం ఇలాంటి ఒక హల్వా లాంటిది మనం తయారు చేసుకుంటున్నాం. ఓకే మ్యామ్, ఇప్పుడు వేగిపోయినాయి, అయితే తీసేస్తున్నాను ఫస్ట్. సో స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వ వేయించేస్తాం. సో ఇప్పుడు బొంబాయి రవ్వ సేమ్ అదే నెయ్యిలో వేగించేసుకుంటున్నాం. ఒక చిన్న కప్పు తీసుకుంటున్నాం ఇక్కడ. సో చాలా మందికి కూడా బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా లాగా చేసేసుకుంటాము, కానీ ఉప్మా టేస్టీగా ఉండదు తినడానికి అనేసి బొంబాయి రవ్వనే మనం చాలా దూరం పెట్టేస్తాము. కానీ బొంబాయి రవ్వలో మనకి కావాల్సినటువంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. మనకు ముఖ్యంగా కాల్షియం ఒకటి వస్తుంది దాని ద్వారా, అలానే ఫాస్ఫరస్, ఈ రెండు కాంపోనెంట్స్ మనకి అధికంగా మనకి బొంబాయి రవ్వలో లభిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. యూజువల్గా మనం అది తింటే కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆకలి అవ్వనట్టు అనిపిస్తుంది అంటారు కదా, అంటే అది హెవీ టు డైజెస్ట్, కానీ డైజెషన్ ప్రాసెస్లో ఏం చేస్తుంది అంటే మన డైజెస్టివ్ ఫైర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే మనం నెక్స్ట్ తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని కూడా రిలీజ్ చేయడానికి ఇది సహాయకారిగా పనిచేస్తుంది. అలా ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే బాండిని పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం? మిగిలిన నెయ్యిని వేసుకుందామా? మిగిలిన నెయ్యి వేసేసుకుందాం. ఒక స్పూను వేసుకొని తర్వాత మనం ఎంతైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో దానికి 3 ఇంతలు, అంటే 3 టైమ్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాం. సో దానికి 3 టైమ్స్ వాటర్ మనం ఇప్పుడు పోసుకుందాం. ఓకే, ఒకటి, 2, 3. సో మనం ఏదైతే కొలత చూపిస్తున్నామో ఆ క్వాంటిటీ కనుక మీరు కరెక్ట్గా ఎలా అయితే చూపిస్తున్నామో అలాగే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసుకున్నాం. ఇప్పుడు అది కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. అయితే దీంట్లో పటిక బెల్లం కూడా వేసుకుంటే ఆటోమేటిక్ గా మరుగుతుంది కదా, అంటే మనకి వేసేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద కప్పుతో ఒక హాఫ్ కప్పు పటిక బెల్లం తీసుకున్నాము. సో ఈ పటిక బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం, సో దట్ మనకి కొంచెం పాకం టైప్ లో కూడా వచ్చేస్తుంది కదా. సో
సో ఈ మధ్యలో మనం నిమ్మ పండ్లు అని చెప్పుకున్నాం కదా, నిమ్మ పండ్లు అంటే ఏవో కాదు, మనకి రోజు మనం యూస్ చేసేటువంటివే నిమ్మకాయలను. అంటే కొంచెం ఎల్లో కలర్, అంటే పండినటువంటి నిమ్మకాయలు ఉంటాయి కదా, ఎల్లో కలర్గా వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటే మనకి హల్వా చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే దాని యొక్క ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. నిమ్మ తొక్కలో కూడా మనకి అధికంగానే ఉంటాయి అనమాట. మనం యూజువల్గా తొక్క పడేస్తూ ఉంటాము, కానీ మనం దీనిలో కొంచెం అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం చక్కగా తొక్క అంతా తీసేసి సీడ్స్ అంతా కూడా తినడానికి ఈజీగా ఉండేటట్టుగా మన ఇంట్లో తయారు చేసుకుంటున్నాం అన్నమాట. సో సీడ్స్ అన్ని కూడా తీసేసి మనం బయట తొక్క లోపల గింజలు రెండు తీసేసి అలా కట్ చేసుకున్నాం అనమాట. ఆ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మ్యామ్? సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మనం జ్యూస్ లాగా చేసేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఒక నిమ్మ పండ్లను చక్కగా మనం తీసుకున్నాము, బయట తొక్కు తీసేసి అలానే సీడ్స్ కూడా తీసేసి వీటిని ఇప్పుడు జ్యూస్ లాగా చేసేసుకున్నాం. ఓకే, మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే, పేస్ట్ చేసుకుందాం. ఎస్. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఇలా తయారైంది, కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చిటికెడు పసుపు, చిటికెడు కంటే కూడా ఇంకా తక్కువనే అనమాట, కొద్దిగా జస్ట్ కలర్ కోసం. మనం ఇక్కడ బయట కలర్స్ ఏమి వాడకుండా ఉండడానికి ఇలా అనమాట. న్యాచురల్ అండ్ యాంటీబయాటిక్ ప్రాపర్టీ కూడా ఉంటుంది అన్న విషయంలో సరిపోతుంది. అలానే మనం సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాం, కుంకుమ పువ్వు, అది కూడా మంచి కలర్ వస్తుంది. ఇది ఎంత వేయమంటారు? ఒక 2 రెబ్బలు చాలు, అవి ఎంత సరిపోతుంది. ఓకే, మనం ఈ సాఫ్రాన్ అనేది జస్ట్ ఒక వేసుకుంటున్నాం అనమాట, ఒక 3-4 వేసుకుంటున్నాము. అది కూడా మంచి కలర్ ని ఇస్తుంది మనకి అండ్ హీట్ ని కూడా తగ్గిస్తుంది బాగా. ఓకే, దీంతో పాటు యాలకుల పొడి కూడా వేసేసుకుందామా? ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి. బాగుంటుంది, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము, అది వేసుకుందామా నిమ్మపండు గుజ్జు. సో అంటే చేదు రాదా అలా వేసేస్తే? మనం తొనలతో సహా వేసేస్తున్నాం కదా, తొనలే అంత ఎక్కువ ఏం వాడలేదు, మొత్తం వేసేస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే గుజ్జు తీసుకున్నామో ఆ గుజ్జు మొత్తం. ఓకే, ఇవంతా వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి అలా కలిపేసుకుందాము. ఒక్క పొంగు రాగానే ఈ బొంబాయి రవ్వ వేగించుకున్నది వేసేసుకుందాము. కానీ చాలా డిఫరెంట్ గా ఉంది ప్రాసెస్. యాక్చువల్ గా ఇది మీరు ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఇది తయారు చేస్తున్న రెసిపీ అని అనుకున్నారు. ఇది ఆల్మోస్ట్ 60 years బ్యాక్ మన పూర్వీకులు తయారు చేసినటువంటి రెసిపీస్. ఓహో. సో అవి అప్పట్లో వాళ్ళు ఇలా ఇమ్యూనిటీ కోసం అనేసి, ముఖ్యంగా వేసవికాలం నుంచి వర్షాకాలం వచ్చే టైంలో చిన్నపిల్లలు నిమ్మకాయ జ్యూస్ తాగమంటేనో లేకపోతే ఇంకేదో తినమంటేనో వాళ్ళు తినకుండా బాగా మారం చేస్తుంటారు. అలానే పెద్దవాళ్ళకి కూడా అసిడిటీ ఎక్కువ అవుతుందని చాలా రీజన్స్ తోటి వాళ్ళు స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అందుకనే అన్ని సమపాలలో చేస్తే అది టేస్టీకి రుచికరంగా ఉంటూ అలానే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ అన్ని తయారు చేసే వాళ్ళు. ఇక్కడ మనం పంచదార కూడా యూజ్ చేయకుండా పటిక బెల్లాన్ని యూజ్ చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మ్యామ్ ఇప్పుడైతే నేను బొంబాయిలో వేస్తాను, మీరు కొంచెం కొంచెం వేస్తూ ఉండండి, కలుపుతా. ఇలా కొంచెం దగ్గర పడి బొంబాయి రవ్వ ఉడికేంత వరకు కూడా మనము వెయిట్ చేద్దాం. సో ఈ కాంబినేషన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు. విటమిన్ సి అనేది డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది ఎప్పుడు తీసుకోవచ్చు? వీక్ లో ఒకసారి అలా తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఎప్పుడైనా కానీ సీజన్ చేంజెస్ ఉన్నప్పుడు ఇలాంటివి ఒక మనం స్పెషల్ గా తయారు చేస్తున్నవి మనం తప్పకుండా వాడాలి. మనకు ముఖ్యంగా ఎందుకు విటమిన్ సి అంటే, విటమిన్ సి అనేది మన శరీరానికి రక్షణ కవచం లాంటిది. అది తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అనేక డిసీజెస్ కి లోన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. చిన్న చిన్న బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి తొందరగా రీచ్ అయిపోతాయి. సో అవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఇలాంటి రెసిపీస్ మనం తప్పకుండా వాడాలి. సో చూసారు కదా, ఇక్కడ మనకి బొంబాయి రవ్వ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఓకే, సో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాం ఫస్ట్. అలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ నిమ్మ పండ్ల హల్వా రెడీగా ఉంది. నిమ్మ పండ్ల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మ పండ్లు, బొంబాయి రవ్వ, పటిక బెల్లం, పిస్తా,
జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి. నిమ్మపండ్ల హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం ముక్కలు వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బొంబాయి రవ్వను కూడా వేసి చక్కగా వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మరో చెంచా నెయ్యి వేసి 3 కప్పుల నీళ్లు పోసి అరకప్పు పటిక బెల్లం వేసి కలుపుతూ కరిగించుకోవాలి. తరువాత తొక్క గింజలు తీసేసిన నిమ్మకాయను మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న నీటి మిశ్రమంలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ పువ్వు, అలాగే గ్రైండ్ చేసుకున్న నిమ్మపండు గుజ్జు, అలాగే ముందుగా వేగించుకున్న బొంబాయి రవ్వను వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ ఉడికాక వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే శరీరంలో అన్ని విటమిన్స్ సమపాలంలో ఉంచి విటమిన్ సిని అందించి ఇమ్యూనిటీని పెంచే నిమ్మ పండ్ల హల్వా రెడీ.